ఈ రోజు మన టాపిక్ సంతానలేమి. అయితే చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానలేమి సమస్యకు అసలు కారణాలు ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటుంది, ఇప్పుడు ఇంకా ఎట్లాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, ఇట్లాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు అపోలో ఫెర్టిలిటీ కొండాపూర్ నుంచి సీనియర్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ డాక్టర్ ఆరాధ్య ఏచూరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో అసలు చెప్పండి, అయితే ఈ మధ్య కాలంలో మనం గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం, సంతానలేమి సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. అసలు దీనికి రీజన్ ఏంటి అనుకోవచ్చు, మెయిన్ కాజ్ ఏంటి అనుకోవచ్చు? రైట్ నౌ అయితే మెయిన్ కాజ్ ఇస్ డెఫినెట్లీ ఏజ్. అంటే చాలామంది పెళ్ళి అనేది ఆలస్యంగా చేసుకుంటున్నారు. పెళ్ళి చేసుకున్నాక కూడా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది లేట్గా చేస్తున్నారు. చాలామంది వర్క్ లోడ్ వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్ల అమ్మాయిలకి ఎగ్స్, అబ్బాయిలకి స్పర్మ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓవ్యులేషన్ అనేది టైంకి జరగడం లేదు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవ్వడము, కూర్చొని పని చేయడం వల్ల ఒబేసిటీ రావడము, చాలా యంగ్ ఏజ్లో డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటివి రావడం. సో ఓవరాల్గా మన లైఫ్ స్టైల్ అనేది మన మెయిన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అయితే మనం చూస్తే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ విషయంలో కనుక చూస్తే, అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి. అంటే చాలా మందికి చాలా అపోహలు, భయాలు ఉంటాయి కదా, అంటే మీరు స్వయంగా చూసినవి ఏమైనా మాతో షేర్ చేసుకోగలరు? సో ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ అనగానే అమ్మాయిది అన్నదైతే మనకి అసలు ఎప్పటి నుంచో ఉంది. నవ్ ఇట్ ఈస్ బెటర్, బట్ ఇప్పటికీ చాలామంది ఒక కపుల్కి పిల్లలు లేరు అంటే దే థింక్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఉమెన్. అసలు అబ్బాయి గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అండ్ ఇన్ఫర్టిలిటీ అనగానే ఐవీఎఫ్ చేసేస్తారు అనుకుంటారు, కంపల్సరీ ట్విన్స్ అవుతారు అనుకుంటారు, చాలా మటుకు అందులో అబ్బాయిలు అవుతారు అని అనుకుంటారు. ఇవన్నీ అపోహలే. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ కండిషన్. అంటే అసలు ప్రాబ్లం ఏంటి అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రాబ్లం అబ్బాయిలో ఉన్నప్పుడు దెన్ ట్రీట్మెంట్ ఒకలాగుంటుంది, అమ్మాయిలో ఉన్నప్పుడు ఒకలాగుంటుంది ట్రీట్మెంట్. సో ఏదైనా మనం సింపుల్గా స్టార్ట్ చేస్తాం. సో ఎగ్స్ బాగానే ఉన్నాయి, స్పమ్స్ బాగానే ఉన్నాయి, ఓవ్యులేషన్ ఇంజెక్షన్ అనేది ట్రై చేస్తాం. ఫాలిక్యులర్ స్టడీ చేసి ఎగ్ సరిగ్గా రిలీజ్ అవుతుందా లేదా చూసి, రిలీజ్ అవుతుందన్న టైంలో భార్యాభర్తలు కలవండి అని చెప్తాం. అది ఫస్ట్ స్టెప్. దాంతో కూడా ప్రెగ్నెన్సీ రానప్పుడు సెకండ్ స్టెప్ ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. కౌంట్ తక్కువగా ఉంది, ఏం చేసినా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం లేదు, ఇలాంటప్పుడు ఐయుఐ అనేది హెల్ప్ అవుతుంది. ఇది మెయిన్గా ఎవరికి హెల్ప్ అవుతుందంటే సర్వైకల్ మ్యూకస్ అనేది హాస్టైల్గా ఉంది. అంటే గర్భసంచి ముఖద్వారం అక్కడ ఉండే మ్యూకస్ స్పమ్స్ని లోపలికి స్విమ్ చేసుకొని వెళ్ళనివ్వడం లేదు. సో అలాంటప్పుడు ఎగ్స్, స్పమ్స్ అనేవి కలవలేదు. మేము ఐయుఐలో ఏం చేస్తామంటే మగవారి స్పమ్స్ అనేవి తీసుకొని ప్రాసెస్ చేసి మంచిగా స్విమ్ చేస్తున్న స్పమ్స్ని తీసుకెళ్ళి గర్భసంచి లోపల వేస్తాం. సో దీనివల్ల అది స్పమ్ అనేది ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్, టైం ఇవన్నీ తగ్గుతాయి. సో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. కౌంట్ చాలా తక్కువ ఉంది అబ్బాయిలో, అమ్మాయిలో ఎగ్స్ తక్కువ ఉన్నాయి, లేదా ట్యూబ్స్ బాగాలేదు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏం చేసినా మనకు కారణం తెలవట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇలాంటప్పుడు ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం పడవచ్చు.